మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 8 శనివారం ఏకాదశి సాయంత్రం 6 లోపు కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు. మీ దశ మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తుంది. మీ అదృష్టం మారిపోతుంది. శనివారం రోజు మీకు కాకి కనిపిస్తే ఈ చిన్న మాట చెప్పటం వల్ల శనిదేవుడే స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవడానికి మార్గం సుగమం అవుతుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ అదృష్టం తిరుగుతుంది. శనివారం చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి. అలా అనటం వల్ల మీకు ఉన్న ఏలినాటి శని, అష్టమ శని వంటి దోషాలు పోతాయి. కాకి పితృదేవతలకు బదులు ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన కాకులను మనం తెలియకుండానే తోలేస్తూ ఉంటాము. మన పెద్దవాళ్ళు కాకుల రూపంలో మనల్ని దీవించాలని వస్తారు. అలాంటి సమయంలో మనం పట్టించుకోకుండా ఏముందిలే కాకి అని పిల్లలు రాళ్ళు విసరటం, లేదా మనం పట్టించుకోకుండా తోలేయటం, ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టకుండా ఉండటం వంటివి చేస్తూ ఉంటాము. దీనివల్ల మనకు దోషాలు కూడా వస్తూ ఉంటాయి. పితృదేవతలు కాకుల రూపంలో మన ఇళ్లకు వస్తూ ఉంటారు మనల్ని చూసుకోవాలని. ఎందుకంటే మనం వారి వారసత్వం కాబట్టి మనల్ని చూసుకోవటం కోసం అలా వస్తూ ఉంటారు. అందులోనూ శనివారం కాకి కనిపిస్తే గొప్ప అదృష్టంగా భావిస్తారు. అలా శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు. మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీం శనిదేవాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడు ఎవరు ఆమె ఇంటి తలుపు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేసేది. దీంతో గాయత్రిని ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళన పడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నిటినీ ఎవరో దోచుకుని వెళ్లారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత గాయత్రి తన భర్తతో కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తోంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంటి పెట్టె తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురి అయ్యాయి అని అప్పుడు గాయత్రికి అర్థమవుతుంది. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో ఇలా అంటాడు. గాయత్రి, నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి? వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏమండి, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను. కానీ వాటిని ఎవరు దొంగిలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదాము అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా అంతే, నా మాట ఏమీ వినవు. అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు. అలాంటి అపరిచితులు ఇంటికి వస్తే దొంగతనం కాకుండా మరేం జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగిలించి ఉంటారు అన్నాడు వీరేంద్ర.
ఆ తర్వాత గాయత్రి అత్తగారు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని, గాయత్రి, నువ్వు ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులను దానం చేస్తూనే ఉంటావు. మనకు వచ్చే సమస్య గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేసి ఉంటారు అని అంది. ఇలా ఇంట్లో వారందరూ కూడా గాయత్రినే ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, నేను నా నగల్లో కొన్నిటిని మన పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఇప్పుడు మనకు సమస్యగా ఉంది కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి నా నగలను తీసుకుని వస్తాను. అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంటుంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసిన వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు ఊరి విడిచి వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెప్తుంది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోని డబ్బంతా కూడా పోయింది. నీ దానం చేసే అలవాటు వల్లే మనకు ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏమండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వల్ల నా కుటుంబం అంతా కూడా సర్వనాశనమైపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనమైపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, ఏమండి, దయచేసి ఈ విధంగా అనకండి. నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను? దయచేసి నన్ను ఇంట్లో నుండి గెంటి వేయకండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో. ఇక మీదట ఎప్పుడూ కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపోగాని నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కూడా కోల్పోయావని చెప్తాడు. దాంతో గాయత్రి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా ఆమె వెళ్తూ ఉండగా దారి మధ్యలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, అమ్మా లక్ష్మీమాత, నేను ఏం పాపం చేశాను? నేను ఎప్పుడూ కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా. మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్ళిపోయావు? నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దయచేసి చెప్పు లక్ష్మీమాత. నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. గాయత్రి ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతికే హక్కు కూడా లేదు అని ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యాజించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతూ ఉన్నాను. అమ్మా లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ నదిలోనికి దూకి నా ప్రాణాలు విడవాలనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతూ ఉండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాలా గాయత్రి, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోయాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, ఓ గాయత్రి, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వు నాశనం చేయరాదు. నాకు అన్నీ తెలుసు. నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈరోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. ఓ గాయత్రి, ఏ మహిళ అయితే తన ఇంట్లో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లోనూ నేను ఉండలేను అంది. లక్ష్మీదేవి మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీ మాత,
దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులు ఏమిటో నాకు తెలియదు. నేను ఏ వస్తువులను దానం చేయటం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్ళిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెప్తాను. వీటిని దానం చేయటం వలన నేను అటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. దానం చేయకూడని వాటిల్లో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురును ఇతరులకు ఇవ్వటం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకు ఇస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలవదు, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మూడవ వస్తువు పదునైన వస్తువు, అంటే కత్తెర, చాకు వంటివి. పదునైన వస్తువులు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయటం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. నాలుగవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాము. మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఐదో వస్తువు నువ్వుల నూనె. నువ్వులు, ఆవు నూనె పొరపాటున కూడా దానం చేయొద్దు. వీటిని కూడా దానం చేయటం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, వాడిపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. ఇక చివరి వస్తువు ఆహారము. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయటం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెప్తుంది. ఓ గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఏ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు దానంగా కానీ, అప్పుగా కానీ, లేదా వాడుకోవటం కోసం కూడా ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి అని లక్ష్మీదేవి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఏవీ కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తుంది గాయత్రి. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నువ్వు అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటి దానివి. నీవు చేసిన పూజా ఫలితాల వలనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపదంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్న వారు ఆ సంపదను మనకు తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా లేదా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. వీడియోలోకి వస్తే, కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మ ముహూర్త కాలంలో మేలుకుని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతము కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పతగ్గ విషయం.
ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సులక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. శనిదేవుడి వాహనం కాకి. శనిదేవుడికి ఇష్టమైన రోజు శనివారం కనుక శనివారం రోజు నలుపు నీలిరంగు వస్త్రాలు ధరించకూడదు. శనివారం రోజు ఉప్పును, చింతపండును, ఎండుమిరపకాయలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, వండకూడదు, బయట కూడా తినకూడదు. మగవాళ్ళు గడ్డాలు చేసుకోవటం, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. మన జీవితంలో ఉన్న శనిదోషాలను తొలగించుకోవడానికి, శనిదేవుని అనుగ్రహం పుష్కలంగా కలిగేలాగా చేసుకోవడానికి కాకి మనకు దేవుడు ఇచ్చిన ఒక బహుమతి లాంటిది. చాలామంది ఎంత కష్టపడినా ఎంత చేసినా సంపాదన పరంగా ఏదీ కలిసి రావటం లేదు, ఏదీ పట్టుకున్నా దరిద్రం అలాగే ఉంది అని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి డబ్బు ఉన్న అనారోగ్య సమస్యలు, ఇళ్లల్లో మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడూ కొట్టుకోవటం, తిట్టుకోవటం వంటి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బు లేని వారికి డబ్బు సమస్యలు ఉంటే, ఆ డబ్బు ఉన్నవారికేమో వారికి తగిన సమస్యలు ఉంటాయి. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడాలంటే ఈ శనివారం రోజు కాకికి తప్పకుండా ఒక ముద్ద అన్నం పెట్టాలి. సాయంత్రం 6 లోపు ఎప్పుడు కాకి కనిపించినా ఆ కాకికి అన్నం పెట్టండి. అన్నం కానీ, శనగపిండితో చేసిన పదార్థాలు కానీ, లేదా బియ్యపిండితో చేసిన పదార్థాలు కానీ కాకికి పెడితే చాలా మంచిది. శనిదేవుని ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. ఈరోజు మీకు కాకి కనిపిస్తే ముందు మీరు ఆ కాకిని చూడగానే ఓం శనేశ్వరాయ నమః అనే మాటను 11 సార్లు పలకండి. ఆ తర్వాత కాకికి ఆహారం వేయండి. శనివారం రోజు కాకి కనిపిస్తే ఇలా చేయటం వల్ల మీకు ఉన్న దోషాలు మొత్తం పోయి పితృదేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వలన మీ జీవితంలో ఉన్న శని బాధలు, కష్టాలు, సమస్యలు మొత్తం కూడా పోయి మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటం, అప్పుల బాధలు తీరటము, అనారోగ్య సమస్యలు తగ్గటం, ఇలా చాలా రకాలుగా అన్నీ మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శనివారం రోజున మీరు కాకిని చూసినప్పుడు ఈ చిన్న మాటను అనండి. ఇలా అనటం వలన మీ దశ మారిపోతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, మీ అదృష్టం మారిపోతుంది, శనిదేవుడి అనుగ్రహం కూడా కలిగి మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఇలా చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.